ఈరోజు వెరైటీగా చింతకాయ పచ్చడి చేస్తా చూడండి అమ్మా. ఇదిగో చింతకాయ పచ్చడికి ఇదిగో చింతకాయ తొక్కు. చూడండి అమ్మా, చక్కగా వేగిని. ఒక్క వంకాయ కదమ్మా, ఈ పచ్చిమిరపకాయలు చాలు. చూడమ్మా, చాలా గట్టిగానే ఉంది, ఇలా తినలేము. చూడమ్మా, ఇప్పుడు ఈ వంకాయ కాలుస్తా. పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు అదే వేసా కదా, ఇంతవరకు వచ్చింది. ఇదిగో ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇక చూసారా, అదిగో పప్పులు అవన్నీ ఎట్లా ఉన్నాయో. ఇదిగో ఇది చూసారా, దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవచ్చు, పప్పులు తప్పలేదు, ఎందుకంటే పెరుగు పచ్చడే కదా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నాను. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. అమ్మ, మొన్న చామదుంపలు వేపుడు పెట్టాను, అది చూసి చాలామంది చాలా రోజైందమ్మా పులుసన్న మేము చూసాం కానీ వేపుడు చాలా తక్కువే అది ఇది అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆవిడ, ఎవరు ఈవిడ, అనుష చెన్నమ్మ చెట్టు ఏదో రాశారు. 65 సంవత్సరాల వయసులో స్వతంత్రంగా ఉండటం చాలా గొప్పది, మరియు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం కూడా చాలా గొప్పది. దీని నుండి చాలా నేర్చుకోవాలి. ఎవరైనా అంతేనమ్మా, ఈ వయసు వచ్చిన తర్వాత ఎంతో కొంత స్వతంత్రంగా బతకాలంటే ఎంతో కొంత డబ్బు ఉండాలి చేతిలో. మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను చెప్పాను, నా దగ్గర ఏమీ లేదని పిల్లలు ఇస్తున్నారు, అందులోనే నేనేదో కొంత పొదుపుగా చేసుకుని ఎంతో కొంతమంది దగ్గర డబ్బులు పెట్టుకుంటే ఆ ధైర్యం వేరు. అలా బ్రతకటం 65-60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ అలా జాగ్రత్తగా ఉంటే మానసికంగా బాధ ఉండదు. ఏదో ముద్దొండు తిన్నామా, వాళ్ళు పెట్టారా మనం తిన్నామని కాకుండా హుషారుగా ఉండాలంటే ఎంతో కొంత చేతిలో డబ్బు మిగిల్చుకుంటూ ఉండండి. అది కూడా పొదుపే. పెద్ద వయసులో కూడా మీకు వచ్చేదాన్ని బట్టి అప్పుడు కూడా వెనక ఒక 10 రూపాయలు దాచుకుందాం అనేది ఉంటే ఎవరైనా స్వతంత్రంగా ఉండొచ్చు. ఏంటి, ఆర్థికంగా బాగా స్తోమత లేని వాళ్ళకి ఇది, స్తోమత ఉన్న వాళ్ళకి ధైర్యం కావాలి. కొంతమంది మనం ఏముంటాంలే, ఉన్నారుగా మనకి పిల్లలు అన్నట్టు ఉంటారు. కానీ ఇలా స్వతంత్రంగా ఉంటే అదొక రకమైన స్వేచ్ఛ. ఖచ్చితంగా ఇది స్వేచ్ఛనమ్మా. ఈ వయసులో మీకు మీరు వండుకుంటూ తింటూ మీరు సపరేట్గా ఉంటూ మీ పైసా మీరు ఖర్చు పెట్టుకుంటూ పిల్లలు ఇచ్చినా కూడా మీ చేతిలో కూడా ఓ పైసా ఉంది అనుకుని బ్రతికేదంతా చాలా గొప్ప విషయం. మనశ్శాంతి. నాకు చాలా సంతోషం అమ్మ మీరు చేసినందుకు. ఇంకొకళ్ళు, అమ్మ మీరు చూపించిన రసం అమోఘంగా ఉంది, ఫ్రై కూడా ట్రై చేస్తాను, మీరు చాలా మంచి రెసిపీలు చూపిస్తున్నారమ్మా, ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మ. నేను వండిన వంటలన్నీ మీరు చక్కగా చూసుకుని మళ్ళీ మీరు కూడా చేసు తింటారని నా ఆశ. ఊరికే నేను చేసిన వంటలు చూసేసి ఊరుకోకూడదు, మీరు చేసుకు తింటేనే మీకు 90% వచ్చేస్తుంది టేస్ట్. చూస్తారు కదా క్లియర్గా, 90% క్లియర్గా వస్తుంది నేను చేసినట్టే చేస్తే. వావ్ అమ్మ, 2 సూపర్ రెసిపీస్. వేడివేడి అన్నం మీరు తినడం నాకు చాలా ఇష్టం అమ్మ. ఎప్పుడు మధ్యాహ్నం టైం మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వేడివేడి అన్నమే తింటా. చెప్పానుగా, రాత్రిపూట నేను స్టవ్ దగ్గరికి వెళ్ళను. ఇంత అంత ఉంటుంది కాబట్టి పొద్దుంది అది మజ్జిగ పోసుకునే తింటాను తప్పితే అప్పటికప్పుడు వండుకోను రాత్రిపూట. మధ్యాహ్నం ఒక్క పూట అయినా మీరు వేడివేడి అన్నమే తినండి. రాత్రి అన్నాలు తినేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కదా, వేడివేడి అన్నం తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ ఇప్పుడు చపాతీలని, పుల్కాలని, దోశ, ఇడ్లు ఏదో టిఫిన్లు చేసేస్తున్నారు నైట్ చాలామంది. అది నాకు ఇష్టం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. తాలింపు వడియాల గురించి చెప్పండి అమ్మ. చెప్తానమ్మా. వడియాల గురించి అంటే వడియాలు పట్టుకునేంత సమయాలు మనకు ఆ ఎండలు లేవు, అందరూ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కదా, అందుకని పట్టలేము. కానీ వడియాలు వేయించుకోవటాలు అన్నీ మామూలే. అయినా కూడా ఏదైనా సందర్భం వచ్చి ఏ పప్పు వండినప్పుడు ఆ వడియాలు అన్నీ వేయించి చూపిస్తానమ్మా. ఓకేనమ్మా. సాత్విక అంట పేరు. ఓకే అమ్మా, చేస్తా. మళ్ళీ ఇప్పుడు ఈరోజు చేసే రెసిపీలు అంటే తెలుసా, అందరూ పచ్చళ్ళు అడుగుతున్నారు. ఈరోజు వెరైటీగా చింతకాయ పచ్చడి చేస్తా. చింతకాయ అంటే పచ్చి శనగపప్పు, ఎండుమిరపకాయలు, చింతకాయ తొక్కు, కొబ్బరి ఇవన్నీ వేసి ఒక పచ్చడి చేస్తా. మరి ఒక రెసిపీకి ఒక పచ్చడి అయితే బాగుండదు కదా. చాలామంది ఒక వంకాయతో, పెద్ద వంకాయతో ఒక చట్నీ చేయండి అమ్మా, పెరుగు పచ్చడి వంకాయతో అని అడుగుతున్నారు. అది కూడా చేస్తానమ్మా. ఈ 2 పచ్చళ్ళు ఈరోజు రెసిపీస్ అదే, 2 పచ్చళ్ళే. ఓకేనమ్మా, నేను తయారు చేస్తాను. ఓకే అమ్మా. వంటలోకి వెళ్ళే ముందు మళ్ళీ ఈ మిషన్ గురించి
ఆయిల్ ఎలా తీయాలి దాని గురించి మళ్ళీ ఒక 5 minutes, అంతకంటే ఎక్కువ ఉండదు, అది మాట్లాడుకుందాం. ఈరోజు నేను సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నా. సన్ఫ్లవర్ మొన్న ఒకసారి వేసాను, కానీ చాలా తక్కువ వేసేసాం, కొంచెం ఆయిల్ వచ్చింది. ఈరోజు అరకిలో క్లియర్గా పోస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకుందాం. ఇది ఆన్ చేసుకోవాలమ్మా. 10 minutes అయిపోయింది కదమ్మా, 10 minutes ఆగాలని చెప్పాను కదా. మిషన్ ఆన్ చేసి 10 minutes అయింది. ఇప్పుడు ఇవి వేస్తున్నా. ఇదిగో చూడండి, ఇదిగో ఈ వేస్ట్ వచ్చేస్తుంది. దారి చూడండి ఎలా పడిపోతుందో. స్ట్రైట్గా చూడండి, చాలా నీట్గా పడుతుంది చూడండి. ఇదిగో ఇక్కడ వేస్ట్ ఇట్ట వచ్చేస్తుంది. చాలా ఈజీ చూడండి. అరకిలో దాకా పడుతున్నాను, 15 minutesలో అయిపోద్ది. కాబట్టి మీరు టైం పెట్టుకోండి. చూసారుగా అమ్మా ఆయిల్ ఎలా వస్తుందో. నేను మొన్న ఒకసారి పెట్టానమ్మా ఇదే సీడ్స్ సన్ఫ్లవర్ది. అంటే ఆ రోజు కొంచెమే పట్టా, తక్కువ నూనె వచ్చింది. అప్పుడప్పుడు ఏం చేస్తున్నానంటే వేరుశనగలది ఒకరోజు గుళ్ళు, ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఇది సెకండ్ టైం పడుతున్నా నేను. మంచిది, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా చాలా మంచిది వంటకి. అందుకని ఇది కూడా చేసి 1 లీటర్ అయ్యే వరకు పట్టి అక్కడ పెట్టుకుందాం. వేరుశనగ గుళ్ళు ఎప్పటికప్పుడు పడుతున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ సెకండ్ టైం ఇది పట్టడం. ఓకేనమ్మా. ఇలా పట్టుకుని మీరు 2 రోజులు పెట్టేసేయండి. ఓ పక్కన పెట్టేసి ఫ్రెష్ ఆయిల్ మీకు వస్తుంది. ఎందుకంటే నేను ఈ మిషన్ కొనుక్కున్నాను, మీకు తెలుసు. నాకు ఎంతో ఈజీగా ఉంది. ఆరోగ్యం నా చేతుల్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాను. నేను చాలా తృప్తిగా ఉన్నానమ్మా. ఈ మిషన్ ఎవరింట్లో మీ ఇంట్లో ఉన్నా కూడా మీకు అలానే అనిపిస్తుంది. నేను ఇన్నిసార్లు చెప్పానని కాదు, ఈ మిషన్ యొక్క యూజ్ నాకు బాగా అర్థమైంది. మన ఆరోగ్యం మన చేతుల్లో అని చాలాసార్లు చెప్పాను. నాకు మాత్రం చాలా యూజ్. ఓకే అమ్మా. కాకపోతే బయట ఆయిల్ మనం ఇప్పుడు 1 కిలో గింజలు వేసుకున్నాం, కిలో గింజలు వేసుకున్నా ఈ రేటుకి బయట ఆయిల్ రాదు సన్ఫ్లవర్ ఆయిల్. ఎందుకంటే దీనికి అయ్యేది అది ఇంకా తక్కువ రేట్లో వస్తుంది మనకి. ఇప్పుడు మనం 400 పెట్టి ఇది కొన్నామనుకో సన్ఫ్లవర్ ఆయిల్, వాళ్ళకి 200 రూపాయలకి మనకు వచ్చేస్తుంది ఆయిల్. ఎలా వస్తుంది? కల్తీనే కదా. కల్తీ ఆయిలే తింటాం. ఏ ఆయిల్ అయినా కల్తీనే ఆయిల్ అయిన తర్వాత. అదే సీడ్స్ మనం వేసుకుని, సీడ్స్లో కల్తీ అనేది లేదు, చాలాసార్లు చెప్పాను, మీకు కూడా బాగా తెలుసు. ఈ సీడ్స్ మనం వేసుకుని మనం ఆయిల్ తీసుకుంటే ఏ కల్తీ లేదు, ఆరోగ్యం మన చేతుల్లో. ఇది ఒక్కటే మాటకి మీకు చెప్తున్నా. సీడ్స్ తెచ్చుకుని ఆయిల్ తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లో. కాబట్టి నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. మీరు కూడా అర్థం చేసుకుని మీరు పెట్టుకున్నారనుకో, ఇక నేను చెప్పక్కర్లా. నేను తృప్తిగా ఉన్నా. ఇప్పుడు చాలా యూస్ఫుల్ నాకు ఈ మిషన్. చాలా బాగా తృప్తిగా ఉన్నానమ్మా. ఇకపోతే ఇంకొకటి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ చెప్తూనే ఉన్నాను మీకు. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ. మిరియాల ఫుడ్స్ వారి ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఇది మిరియాల ఫుడ్స్ వారి ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ. పోతేనమ్మా కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్లు ఇస్తున్నాను. పోతే స్క్రీన్ మీద కూడా వస్తాయి. నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్ మీద కూడా వస్తుందమ్మా నెంబరు. ఆల్రెడీ చాలాసార్లు మీకు నెంబర్ చెప్పాను, స్క్రీన్ మీద చూసుకోండి. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అని చెప్తున్నాను కదమ్మా. హైదరాబాద్ వరకు మాత్రం వచ్చి డెమో చూపిస్తారు. ఇంకా హైదరాబాద్లోనే డెమో చూపిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ డెలివరీ చేస్తారు. ఓకేనమ్మా. ట్వెల్వ్ మినిట్స్ పట్టింది, 15 minutes కూడా పట్ల, 12 minutes అయిపోయింది. ఇదిగో చొట్టుగా పడుతుంది చూడండి, బొట్టు అయిపోయింది. ఇప్పుడు ఇదిగో దీన్ని ఇలా రివర్స్కి పెడితే ఏమైనా ఉంటే అదిగో చూడండి, ఇప్పుడు కూడా పడుతుంది రివర్స్లో ఆయిల్. రివర్స్లో పెట్టినా కూడా రివర్స్లో ఆయిల్ పడుతుంది చూడండి. ఈ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే అమ్మా. రివర్స్లో ఎంత 1 minute పట్టుకుంటే చాలు. ఓకే అయిపోయింది. ఇదిగో స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా. ఓకే ఇప్పుడు ఆయిల్ వచ్చేసింది. ఇదిగో చూడండి, ఇది సన్ఫ్లవర్ది ఎంత వచ్చిందో. అబ్బా
ఎంత బాగా వాసన వేస్తుంది. దానికే వేరుశనగ గుళ్ళు పట్టుకుంటే అదొక కమ్మన వాసన. ఇప్పుడు సన్ఫ్లవర్ ఈ సీడ్స్కి ఇదొక వాసన. చూడండి నూనె వడకడుతున్నాయి. ఇక అరకిలో పట్టాను కదమ్మా. అరకిలో పెట్టగానే పావు కిలో రాదు. ఇప్పుడు కిలో పడుతుంటే 400 గ్రాములు అట్ట వస్తుంది కదా వేరుశనగ గుళ్ళకు కూడా. అలాగే ఇప్పుడు చూడు ఇది కూడా 200 గ్రాముల పైనే వచ్చింది. ఇదిగో నూనె. చక్కని వాసన వేస్తుంది సన్ఫ్లవర్ గింజలది. ఎంత బాగుందో. ఇలాంటి వాటితో కూరలు వండుకుంటే కూరలు కూడా కమ్మని వాసన వేస్తాయి. కల్తీ లేనిది కదా నూనె, చాలా బాగా వస్తుంది. అందుకే నాకు బాగా ఇష్టమైపోయింది. ఇది ఒక 1 డే పెట్టుకోవచ్చు, లేకపోతే 2 డేస్ పెట్టుకుంటే ఇంకా క్లీన్గా వచ్చేస్తుంది కిందకి. మనకు ఆయిల్, మనం కొనుక్కున్న ఆయిల్ ఎలా ఉంటుంది ఆ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకే అమ్మ, ఆయిల్ గురించి చూశారు కదా, చాలా బాగుంది. మీరు కూడా అమ్మ ఇన్నిసార్లు చెప్తుందని అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి అమ్మ. మన ఆరోగ్యం కోసమే కదా. ఇప్పుడు ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మన ఆరోగ్యం మన సొంతంగా తెలియాలి. మనకంటే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను పదే మీకు చెప్తున్నాను. ఓకే అమ్మ, ఇది ఇక వంటలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి అమ్మ, ఇదిగో చింతకాయ పచ్చడికి ఇదిగో చింతకాయ తొక్కు. ఇది చూసారా? ఇది ఏం చేయాలంటే ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇప్పుడు చింతకాయల సీజనే, అన్ని చోట్ల బజార్లో అమ్ముతున్నారు. మీకు కావాలంటే 2 కిలోలను తెచ్చుకొని కొట్టుకోండి, లేదా 1 కిలో అయినా చక్కగా తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి చింతకాయలు గుడ్డబెట్టి తుడిచి కాస్త ఎండలో పెట్టండి. ఎండ లేదమ్మా మాకు ఎండ రాదంటారా, ఒక రాత్రి అంతా ఫ్యాన్ కింద పెట్టేయండి, సూపర్గా ఆరిపోతాయి. పొద్దున్నే వాటిని చింతకాయలని మళ్ళీ ఒకసారి గుడ్డతో తుడుచుకుని ఇటు చింపండి, అదే ఎరగదీయండి. చింతకాయలని ఎరగదీస్తే అన్ని మొక్కలు వస్తాయి కదా. అన్ని ముక్కలు మిక్సీలోనే, రోళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు సిటీల్లో, మిక్సీలోనే అన్ని ముక్కలు వేసుకుని అంత ఉప్పు ఎక్కువ వేయాలి, ఉప్పు తక్కువ వేయకూడదు. ఇంత ఉప్పు వేసుకుని ఇంత పసుపు వేసుకుని వాటిని 2 తిప్పులు మిక్సీలో చెక్క బద్దాగా తిప్పి తీసేయండి. ఒక గిన్నెలో పెట్టేసుకుని ఒక 3 డేస్ మూత పెట్టేయండి దాన్ని చింతకాయల్ని. 3వ రోజున చక్కగా ఒక ప్లేట్లో వేసుకున్నదంతా ఇలా పిసికారంటే మీరు గరిటతో ఇట్లా అన్నారంటే గింజ బయటకు వచ్చేస్తుంది. కొంచెం బద్దలు అవుద్ది, ఆ బద్ద అయినా సరే తీసేయండి. చింతకాయలో ఉన్న గింజగా వస్తే ఓకే, బద్ద అయినా కూడా పర్వాలే. శుభ్రంగా తీసేసి ఓ పక్కన పెట్టేసి మళ్ళీ తీసిన తుక్కు ఉంది కదా, మళ్ళీ ఇంకోసారి మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగా, అది కూడా పేస్ట్ లాగా కాదు, కొంచెం గరుగ్గానే చేసుకుని ఒక గాజు బాటిల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సూపర్గా ఉంటుంది. సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరానికి కూడా బాగుంటుంది. చింతకాయ ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా నోరు బాగాలేదో, పిల్లలు ఏదన్నా వేడివేడి అన్నవాళ్ళు తినాలనిపించినప్పుడు చింతకాయ పచ్చడి చాలా అవసరం. అలా చేసుకోండి అమ్మా. ఈరోజు నేను అది చేస్తున్నా. ఇదిగో మీకు చెప్పినట్టు నేను ఇదిగో శుభ్రంగా గింజ తీసేసి మళ్ళా కూడా తొక్కి ఇలా చెక్కబద్దగా తొక్కా. చూడండి, ఇలా చెక్కబద్దగా తొక్కా. దానికి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, మామూలుగా చాలామంది కలపరు, నేను ఈరోజు కొబ్బరి కలుపుతున్నా. కొబ్బరి, ఇదిగో పచ్చిశనగపప్పు కొంచెమే, ఒక 2 స్పూన్లు వేసా. పచ్చిశనగపప్పు, కొబ్బరి, ఇదిగో ఎండుమిరపకాయలు, ఈ పచ్చడికి ఇన్ని ఎండుమిరపకాయలు, ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇదిగో జీలకర్ర, ఇంతే కావలసినవి. వేయించుకోవటానికి నూనె, ఇక వేసే ఏమి లేవు. ఇది పోతే ఇది చూడండి పచ్చిమిరపకాయలు, వీటిని వేయించకూడదు, వీటిని పచ్చిగానే వేసేయాలి. అది ఇంపార్టెంట్. పచ్చిగా వేసిన పచ్చడి టేస్ట్ వేరు. ఇవన్నీ నేను నూరేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసి చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఓకేనమ్మా, ఇది చేసుకుందాం. ఇది చింతకాయ కొబ్బరి శనగపప్పు పచ్చడి. ఇది ఓకేనా? ఇంకొక పచ్చడి చేస్తానంటున్నాను కదా ఈరోజు. ఇదిగో వంకాయ, ఇంతకన్నా పెద్దది దొరకలా, ఇది ఒకటి దొరికింది మీకు చూపించడానికి, నాకు సరిపోద్ది. ఈ వంకాయ తీసుకుని ఇదిగో ఈ వంకాయలో ఇగో పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు చాలు ఈ వంకాయకి. ఈ వెల్లుల్లిపాయ, ఇదిగో జీలకర్ర, ఇదిగో కొంచెం చింతపండు, ఇదిగో నానబెట్టాను చూడమ్మా, కొద్దిగా చింతపండు, ఇదిగో పెరుగు. ఇదే దీనికి కావాల్సింది వంకాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, పెరుగు. తిరువాత వేసేది మళ్ళీ తర్వాత తాలింపు. ఓకేనమ్మా, వెళ్దాం. ఈ 2 రెసిపీస్ చక్కగా చేస్తా, పచ్చడితోనే అన్నం తినొచ్చు అన్నట్టు చేస్తా. ఓకేనా? రెడీ చేసుకున్నాం, రెడీ. ఓకే అమ్మా, చూడండి స్టవ్ వెలిగించా. ఇదిగో చూడండమ్మా, ఇది కాక నూనె.
అమ్మ కాక నూనె వేస్తుందంటే అనుకోబాకండి. కాక నూనె మనం ఏదైనా పకోడీలు చేసుకున్నా, గారెలు చేసుకున్నా నూనె ఉంటుంది కదా, అది ఇలాంటి మిరపకాయలు వేయించుకోవటానికి, దోశలు వేసుకోవటానికి బాగానే ఉంటుంది. కూరలు కూడా వెజ్ వేపుడు కదా, అది వెజ్ వేపుడు అయినా కూడా వేసుకోవచ్చు. అంతేగాని మిరపకాయలు కదా నేను వాడుతున్నాను. ఇట్లాగే ఎప్పుడన్నా ఏదైనా చేసి గారెలు కానీ ఏమైనా చేస్తే కాక నూనె ఉంటే వేరే పోసుకుని ఇలాంటి వాటికి వాడతా. ఇదిగో హైలో నుంచి ఇప్పుడు సిమ్లో పెడతానమ్మా. ఎప్పుడూ కూడా ఎండుమిరపకాయలు 2 minutes మాత్రమే హైలో, ఆ తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే లోపల గింజ కూడా ఎగుద్ది. తిరగమూత వేసుకుంటే మనం మిరపకాయ నవ్వుతాం చూడు, సూపర్గా ఉంటుంది. సిమ్లో పెట్టాలి. హడావిడికి వేగిపోతాం కాదు, సిమ్లో పెడితే ఆ టేస్ట్ వేరు. మిరపకాయలు ఇంతసేపు వేయించేది చాలా తక్కువ మంది. మిరపకాయలు పెట్టామా గబగబా వేయించేసామా అన్నట్టుంటారు. కానీ నేను చూసారుగా సిమ్లో పెట్టి ఎంతసేపు తిప్పుతున్నానో, ఏదో ఉల్లిపాయలు కూర తిప్పినంతసేపు తిప్పుతున్నాను మిరపకాయల్ని. అప్పుడే టేస్ట్ అమ్మ. టేస్ట్లు ఊరికే రావు, అన్నీ క్లియర్గా చేసుకోవాలి. లోపల గింజ కూడా ఏగింది అనుకో చక్కగా టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మంచి వాసన వస్తుంది. హైలో పెట్టితే మిరపకాయ మాత్రమే మాడినట్టు కనిపిస్తుంది, లోపల గింజల కాలం. చూడండమ్మా, చక్కగా వేగిని పొట్లాల్లాగా వేగిని. ఇప్పుడు ఇవి పక్కన పెట్టక్కర్లా, ఎందుకంటే పప్పుతో నేను ఇగో పచ్చిశనగపప్పు వేసేసా. దీంతోపాటు పచ్చిశనగపప్పు కూడా చక్కగా వేగుద్ది. అదే సిమ్లో ఉంటుంది. మీకు కొంచెం లేట్ అనిపిస్తుంది, కూర కూడా టకటకా చేసేయచ్చు. ఈ వేయించుకునే ఉన్నాయి చూసారా, సిమ్లో వేయించుకుంటే ఆ టేస్టే వేరు. దోశలు వచ్చింది కదా మొన్న, అది కూడా చాలా బాగా చూశారు. దోశల్ని అందరూ చేసుకుని, కాకపోతే ఏదో చేసేసామా, బియ్యం పప్పు నానబట్టేసుకున్నామా, రుబ్బేసామా, దోశలు వేసేసామా, పిల్లలు పెట్టేసామా అంటారు. అందులో కాస్త పచ్చెనగపప్పు, మెంతులు వేసి రుబ్బి ఒక రాత్రి అట్టి పెట్టి బయటే ఉప్పు వేసుకోకుండా ఉండాలమ్మా, ఉప్పు కలుపుకోకూడదు పిండిలో, అన్నీ చెప్పాను కదా. అట్లాంటి చిన్న చిన్న వివరాలు అంతే. ఒకసారి హైలో పెట్టానమ్మా. హైలో పెట్టినందువల్ల ఈ మిరపకాయలు ఇక మాడవు. మిరపకాయల కింద పప్పు ఉంది కదా, పప్పు వరకే ఎగుద్ది. మిరపకాయలు ఏగినట్టే ఉంటాయి. ఆ పప్పు వరకే తిప్పుతూ ఉన్నా కాబట్టి మిరపకాయలకి ఏమి వేగవు, మాడవు. పప్పు మాత్రం చక్కగా వేగుద్ది. ఏ వంట అయినా వివరంగా టేస్టీగా చేసు తినడం నాకు ఇష్టం. తిండి తినే విషయాల్లోనే ఆరోగ్యాలు చెడిపోతాయి తెలుసా. ఫేస్లో ఇది పోద్ది, ఒక రకంగా డల్ అయిపోతాం. ఎప్పుడు కూడా మనకి పొట్టకి పట్టేది కరెక్ట్గా తినాలి, అప్పుడు ఫేస్లో వస్తుంది ఆ కాంతి. అదే అమ్మ. చూడండి అమ్మ, ఇదిగో ఎలా ఏగిని పప్పులు చక్కగా ఏగిని చూసారా. ఇదిగో ఇప్పుడు ఇందులో పోసేస్తున్నా. ఇదిగో చూసారమ్మా చక్కగా ఎలా ఏగినాయో. అది ఇలా ఏగాలి, అప్పుడే టేస్ట్. పచ్చి పచ్చిగా ఉన్నా బాగోదు. ఓకే, ఇప్పుడు ఎలాగూ కళాయి ఉంది కదమ్మా పొయ్యి మీద, ఆ పచ్చడి కూడా వేయించేస్తాం మిరపకాయల వరకు. ఒక్క వంకాయ కదమ్మా, ఈ పచ్చిమిరపకాయలు చాలు. వంకాయ ఒకటే కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు చాలు. ఇక ఎందుకంటే వీటి వేడి మీదే ఉంచుతా, తీను మగ్గిపోద్ది. ఇదిగో అమ్మ చూడండి, కొబ్బరి చిప్ప ముక్కలు ముందే వేసుకుంటున్నా, ఎందుకంటే పేస్ట్ అయిపోకూడదు. ముందే చేసేస్తే పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో ఉప్పు బాగా ఉంటుంది, అయినా కూడా ఈ మిరపకాయలు, శనగపప్పు, కొబ్బరి, తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఇన్ని వేస్తున్నాం కాబట్టి ఉప్పు వేయాలి. ముందు దీనికి వేసుకుంటున్నా, ఇది తర్వాత మళ్ళీ వేస్తా. ఇదిగో అమ్మ కొంచెం కొబ్బరి చెక్క బద్దగా పడతా, అంత మరీ మెత్తగా చేయను.
ఇలాగే పట్టి లాస్ట్లో ఒక తిప్పు తిప్పితే ఆ కాస్త కలిసిపోద్ది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇవిగో చూడమ్మా, ఇవి వేసేద్దాం. ఇవిగో వెల్లుల్లిపాయలు అవి వేసా. కాస్త ఉప్పు మళ్ళీ వేయాలి, ఉప్పు అని చెప్పాను కదా. కూరకైతే నలిపేయాలమ్మా, ఇందులో అక్కర్లా. ఇది ఎలాగోలా మిషన్ నలుపుద్దిగా బాగా. అది కూరకైతే ఇలా ఇలా అని వేస్తా. చక్క మెత్తగా అయిపోయింది వెల్లుల్లిపాయలతో సహా. అది ఇంత బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇదిగో చింతకాయ వేసేసా. ఇది చింతకాయ తొక్కమ్మ, చూడండి ఇలా చేసుకోవాలి. తర్వాత బాగా మెత్తగా కాకుండా, అర్థమైందా? ఇలా చేసుకోండి. ఇదిగో ఇంకొంచెం ఉప్పు వేస్తున్నా. ఇవిగో కడిగి పెట్టాను అక్కడ నేను, పచ్చిమిరపకాయలు వేస్తున్నా. చూడండి, పచ్చి వేయమన్నా కదా. ఇగో చూడమ్మా, చాలా గట్టిగానే ఉంది, ఇలా తినలేము. అందుకని ఇదేం ఊరగాయ కాదు కదా నీళ్ళు తగలపోటానికి, అందుకని కాసిన నీళ్ళు పోసా. నీళ్ళు పోసినా కూడా ఎంత గట్టిగా వచ్చిందో చూసారా. అది సూపర్గా ఉంది. ఇదిగో అక్కడక్కడ పచ్చిమిరపకాయ ఇలా ఉంది, నలక్కపోయినా పర్వాలేదమ్మా, చాలా టేస్ట్గా ఉంటుంది నవ్వులేస్తే. ఇదిగో చూడండి అమ్మా, ఇది చక్కగా ఇదిగో ఇట్లా వచ్చింది కదా గట్టిగా. కొంచెం ఇక లాస్ట్లో బాగా తిప్పను, ఇక్కడ తిప్పేసాను కదా, ఊరికి వేసి కలిపే వరకే, అది కలపటం వరకే. మనం చేత్తో కలుపుకునే దానికంటే కూడా ఒకసారి మిక్సీలోనే ఒక తిప్పు తిప్పుదాంలే అని. అంతే. చూసారా సౌండ్ కూడా బర్ర నెల్లక్కర్లా. ఇదిగో అంతే. అదిగో చూసారా కొబ్బరి అలా కనిపించాలి. ఇది ఇప్పుడు గిన్నెలో తీసేసుకుని చక్కగా తిరగమూత వేస్తా. ఇదిగో అమ్మ పచ్చడి చూశారు కదా, చక్కగా ఇలా వచ్చింది, సూపర్గా ఉంటుంది. దీన్ని తిరగమూత వేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రెండిటికి ఒకే తిరగమూత కదా, ఇది కూడా కాల్ చేసి ఈ పచ్చడి కూడా చేసి రెండిటికి ఒకేసారి పోసేస్తా తిరగమూత. ఓకేనమ్మా, ఇది కూడా చేసేస్తా, రండి చూపిస్తా. చూడమ్మా, ఇప్పుడు ఈ వంకాయ కాలుస్తా. కాస్త టైం పడుతుందిలే, వంకాయ కదా. ఇది తీసేసి పొయ్యి మీద పెట్టామంటే మళ్ళీ గ్యాస్ అంటుంది. ఇలాగే కాల్చుకోవాలి వంకాయని. ఒక పని చేస్తా, దాని సైడ్ తిప్పుకోవటానికి ఈజీ, కొంచెం ఈజీగా కాలుతుంది, కొంచెం ఈజీ మెథడ్. లోపల కాలినా కూడా మనకు పర్వాలేదు, ఉడుకుద్ది అది కూడా. అందుకోసం ఇలా పెట్టా. ఈ లోపల రైస్ కూడా పెట్టేస్తానమ్మా. ఈ పచ్చడి కూడా అయ్యేటప్పటికి ఇది అయిపోద్ది అంతే. ఈ పచ్చడి కూడా అయిపోయేటప్పటికి అది అయిపోద్ది. భోంచేసి చూపిస్తాను మీకు. ఇదిగో అమ్మ, ఇది పొగ వచ్చేసింది చూడండి, వెయిట్ పెట్టేసా. ఈ లోపల ఇవి కూడా కాలిపోయినాయి, చూసారా ఎట్ట కాలిందో. అది
ఇదిగో చూసారమ్మా, కాలుతుంది. అలాగే కాలినా కూడా మనం తీసేయాలి. ఈ నల్లది ఉంచకూడదు. అందులో చక్క పెరిగేసి చేస్తున్నాను కదా, ఈ నలుపు అంతా కనపడకూడదు. ఎవరైనా పల్లెటూళ్ళలో మమ్మోళ్ళు అయితే పొయ్యి బొగ్గుల్లో పడేసేవాళ్ళు వంకాయలు. ఇలాంటి పచ్చడి ఎప్పుడు చేసుకునేవారో తెలుసా? నాగుల చవితికి. నాగుల చవితికి కత్తితో కోసం తినకూడదు. అప్పుడు వట్టి ముద్దపప్పు పెట్టేసి ఈ వంకాయలు పొయ్యిలో కాల్చి, పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు అయితే ఎండుమిరకాయలు పొయ్యిలో ఎట్టేటవి కాల్చేసి ఉప్పు చింతపండు అన్నీ పిసుకుడే చేత్తోనే. ఇది కూడా చేత్తోనే పిసికేసేవాళ్ళు. ఇప్పుడు మనం చేత్తో పిసుకటాక గ్రైండర్లో వేస్తున్నాం, అది మిక్సీలో. ఇదిగో చూసారా, అంతా తీసేసా. చిన్న చిన్నది ఏమైనా ఉంటే కూడా తీసేస్తా. అది ఇదిగో చూడండి, 2 ముక్కలుగా చేసి పెడితే కొంచెం స్పీడ్గా అయిపోయింది. చూసారా ఎంత లవలవలాడుతూ ఉడికిపోయిందో. చేసుకోండి అమ్మా. సిటీస్లో కూడా ఈ వంకాయలు బాగా దొరుకుతున్నాయి, పల్లెటూళ్ళలోనే దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇదిగో చూసారా, కాలిపోతుంది, బాగా వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత వేస్తా పచ్చడికి. ఓకేనమ్మా. ఈ లోపల ఈ వలసినవి ఉన్నాయిగా, ఇది క్లీన్ చేసేద్దాం. ఇదిగో అమ్మ చూసారుగా, మిరపకాయలు కొంచెమే వేయించా చూడండి, ఎక్కువ అక్కర్లా. మళ్ళీ బాగా కారం అయిపోతే తినలేం కదా. ఓకే, ఇదిగో అమ్మ ఈ పచ్చిమిరపకాయలు వేసా కదా, ఇదిగో ఇదిగో ఇందులో ఇప్పుడు అంత ఉప్పేస్తున్నా చాలు. ఇది అది చాలు, ఎక్కువ కూడా వేసుకోక్కర్లా. ఇదిగో చింతపండు చూడండి, కొంచెమే నానబెట్టా, నీళ్ళతో వేసేసా. పచ్చిమిరపకాయలు వేసి చింతపండు వేసాను కదమ్మా, జీలకర్ర కూడా అలాగే వేసేసా. ఇదిగో వెల్లుల్లిపాయలు అలా వేస్తే ఎక్కువసేపు మిక్స్ అయింది దీన్ని, అందుకని ఇట్లా కొట్టుకొచ్చా. వెల్లుల్లిపాయలని కొంచెం అట్ట చెత్త కొట్టి తీసుకొచ్చా. ఇదిగో చూడండి, చాలా తక్కువే అయినా కూడా పెరిగేసి కలపాలి, అంతే ఎందుకు లేని చెప్పి మళ్ళీ కొంచెం పెద్దదే పెట్టా. ఇదిగో చూడండమ్మా, పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు అదే వేసా కదా, ఇంతవరకు వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఇది వేస్తున్నాను చూడండి. ఇక అలా అనాలి, మర్రమని తిప్పకూడదు. వంకాయ పచ్చడి కదా, ఇంకొక్కసారి అంటే అంతే. ఇదిగో చూడండి, చూసారా ఎలా ఉందో సూపర్గా. అది ఇప్పుడు ఇందులో ఇంకొక పని చేస్తా. ఇదిగో అమ్మ కాస్త పెరుగు తీసి పెట్టాను, వేసేస్తున్నా చూడండి. ఇదిగో అంతే, ఇంకా ఏమీ తిప్పకూడదు. 2 సార్లు ఆ సౌండ్ వస్తే చాలు. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఇంకో గిన్నెలో తీస్తా. ఇది కూడా రెండింటికి ఇక్కడ తీసుకొచ్చి తిరగమాత వేస్తా. ఓకేనమ్మా, ఇప్పుడు తిరగమాత వేద్దాం. రెండింటికి కలిపి 2 తిరగమాతలు ఏగా, అందుకని ఒకటే వేద్దామని. ఇదిగో ఇది కూడా అయిపోయింది, అన్నం కూడా. ఇది తిరగమాత వేసుకొని ఇక తినడమే. ఇదిగో మొన్న ఒక్కసారి 1 కిలో పైన పెట్టేశా. చూసారా శనగ నూనె ఎంత ఫ్రెష్గా వచ్చిందో. 2 డేస్ అలాగే అట్టి పెట్టి అప్పుడు పోసా. తిరగమాతకి ఎంత నూనె వేసింది రమ్మనుకోబాకండి. 2 పచ్చళ్ళకి కావాలి, అట్ట నుంచి చింతకాయలు ఎక్కువ పడద్ది. ఇదిగో అమ్మ ఆవాలతో పాటు పప్పులు కూడా వేసేస్తున్నా. చూడమ్మా అవి వేగినాయి కొంతవరకు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసా. చూసారుగా, అదిగో పప్పులు వేగిపోయినాయి. ఇవిగో ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసా. ఇందాకే కడిగి పెట్టేసుకున్నానమ్మా ఇక్కడ పెట్టేటప్పుడే. అది ఇదిగో ఇప్పుడు చూడండి,
ఇంగువ, అది ఇంగు వేసా చక్కగా. ఇప్పుడు సింపుల్గా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగో కొంచెం పసుపు వేస్తున్నా, కొద్దిగా అన్న పచ్చడి అలా కనిపించకుండా కొంచెం బాగుంటుంది ఊరగాయలు వేసినట్టు. ఇదిగో చింతకాయలు ఉంది అయినా కూడా కొంచెం వేసా. అయ్యో చూసారా సూపర్గా ఎగిపోయినాయి. ఇందులో కొంచెం వేస్తున్నా, ఇందులో ఇది చాలు. ఇదిగో ఇందులో ఎక్కువ వేయాలి. చూసారా అదిగో పప్పులు అవన్నీ ఎట్లా ఉన్నాయో. ఇదిగో ఇది చూసారా, దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవచ్చు, పప్పులు తప్పులేదు ఎందుకంటే పెరుగు పచ్చడే కదా. ఇది చింతకాయ తొక్కు, కొబ్బరి, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేయించేసాను మామూలుగానే. పచ్చిమిరపకాయలు పచ్చియే వేసా, గమనించుకోండి, టేస్ట్ మారుద్ది. ఓకేనమ్మా. ఇది పచ్చిమిరపకాయ వేసాను, చక్కగా ఉంది పచ్చడి. ఈ మాత్రం నూనె చాలు, చూడు ఈ మాత్రం చాలమ్మా. చూసారా ఎలా వచ్చిందో అది. ఇది ఒక్క పెద్ద వంకాయ, అన్ని పచ్చిమిరపకాయలు, కారం లేకుండా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది. ఇందులో నెయ్యి వేసుకోవచ్చు, ఇందులో నెయ్యి కూడా వేసుకోక్కర్లే, పెరుగుతుంది కదా, సూపర్గా ఉంటుంది. అందుకే మిరపకాయలు తక్కువ వేసా, నెయ్యి వేసుకునే దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకేనమ్మా. ఇక నేను ఇప్పుడు భోజనం చేసేస్తా. ఓకేనమ్మా. అన్నం కూడా అయిపోయింది, వెయిట్ కూడా తీసేసా. ఇదిగో యథా మామూలే సూపర్గా క్లీన్ చేసుకున్నా. నేను క్లీన్ చేసుకోవటం మీ అందరికీ నీట్గా నచ్చింది, వేరే మేము కూడా అలా చేస్తున్నామమ్మా అంటున్నారు, చేసేసా. ఓకేనమ్మా. ఇక భోజనం చేసేద్దాం. ఓకే అమ్మా. ఇదిగో ఫస్ట్ పెరుగు పచ్చడి, ఇదిగో చింతకాయ, కొబ్బరి, మిరపకాయలు ఇష్టం, చాలా బాగుంది. చూడండి ఈ పచ్చళ్ళు ఎంత బాగుంటాయో. పొగలు వచ్చేసి చూడండి. చూసారా అన్నం ఎలా ఉందో. అమ్మ నీళ్ళు ఎలా పోయాలి, నేను 1కి 3 పోసుకుంటే ఇలా ఉంది అన్నం. 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నా, నాకు ఇలా ఉంది. ఇంకా పొదునుగా తినాలి, ఒక్కదానికి 2.5 నీళ్ళు కంపల్సరిగా పోయాలి, 2 సౌండ్లు రావాలి. కుక్కర్ ఎలా పెట్టాలి మొన్న కూడా అడుగుతున్నారు మళ్ళా. 1 గిద్దెలు పోస్తే 2.5 గిద్దెలు నీళ్ళు పోయండి, 2 సౌండ్లు రానియండి, 3వ సౌండ్ రాని కూడా సిమ్లో పెట్టేయండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ సౌండ్ వస్తుంది, అప్పుడు కట్టేయండి. అంతే, పువ్వులాగా ఉంది అన్నం చూడండి కావాలంటే. ఇదిగో చూసారా ఇలాగే తినాలి, మరీ పొద్దునగా తినకూడదు. అరగో అంత తప్పితే ఏముంది కానీ అరగదు కదా తొందరగా, ఇదే చక్కగా జీర్ణం అవుద్ది కదా. ఇదిగో ఇప్పుడు పెరుగు పచ్చడి వేసుకున్నా. ఆ వంకాయ ఫ్లేవర్ ఎట్లా వస్తుందో తెలిసి ఈ పెరుగు పచ్చట్లో. వంకాయ కాల్చి చేశాను కదా, సూపర్గా ఉంది. పర్వాలేదు, సరిపడ కారం ఉంది, ఎక్కువ లేదు. ఇదిగో చూడండి మిరపకాయ చూడండి ఒకసారి, ఆ లోపల ఎలా వేగినాయి గింజలు అలా వేగాలి, అప్పుడు టేస్ట్. ఇదిగో మిరపకాయ కూడా సౌండ్ వస్తుంది. 99% నేను వండే వంటలన్నీ టేస్టీగానే వండుకుంటా. 1% నాకేమన్నా బుర్ర బాగోకపోతే అని చెడగొడతానేమో, చెడగొట్టను అసలు. బాగాలేదంటే ఒక పచ్చడి చేసుకుని తింటా, అంతేగాని వంట చెడగొట్టుకుని నాకు వెళ్ళదు నోట్లోకి. ఇప్పుడు అసలు అది పచ్చడిలోకి వద్దాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు నిల్వ ఉంటుంది కదా చక్కగా. ఈ పచ్చడి చూడండి, ఇగో ఈ మిరపకాయలు చూడండి ఎలా ఎగినాయో. ఇగో ముక్కలు చేసేసాను. ఇవాళ నెయ్యి లేకుండా తిని చూద్దాం ఉండు. చింతకాయ, కొబ్బరి, ఈ కాంబినేషన్ నాకు కొత్త. చింతకాయ పచ్చడి చేసేస్తాం ఎప్పుడు, లేకపోతే శనగపప్పు కొబ్బరి వేసి పచ్చడి చేస్తాం. కానీ ఈరోజు చింతకాయ వేసా కదా ఇందులో, నాకే కొత్త ఇది. ఓకేనమ్మా, చాలా బాగుంది, చేసుకోండి. మిరపకాయలు ఎట్లా ఉన్నాయో నవ్వుతుంటే, చాలా చాలా బాగుంది. చింతకాయ మనం పచ్చి చింతకాయలు కొట్టి పెట్టుకుంటాం కదా,
ఆ చింతకాయ ఫ్లేవరు, కొబ్బరి ఫ్లేవరు, శనగపప్పు చక్కగా వేయించారు కదా, చూశారు కదా, అలా వేగాలి. ఈరోజు నెయ్యి వేసుకోకుండా తిన్నా. నెయ్యి తీయాలి, వేడి పెట్టాలి, టైం అయిపోతుంది. ఓకేనమ్మా. అన్నంలో ఈరోజు మజ్జిగ చేయలా. ఇదిగో పెరుగు, టైం లేదని చేయలేదులే, ఇదిగో అంతే చాలు. ఇప్పుడు మజ్జిగ బదులు మజ్జిగ చేసే టైం లేదు, పచ్చళ్ళ మీద పడిపోయాను కదా. ఇక మజ్జిగ పోసుకున్నట్టే. పెరిగేసుకోగానే నీళ్ళు పోసేసుకుంటే త్వరలుగా ఉంటుంది. నేను శుభ్రంగా కలిపాక పెరుగుని అన్నంలో ఇదిగో చూడండి, అది అయ్యో ఇక మజ్జిగ పోసుకున్నట్టు అయిపోయింది చూడండి. ఆహా సూపరు. ఇంతే, కొంచెం పచ్చడి పెట్టుకుందా. సూపరు. మజ్జిగ పోసి తింటే ఆ టేస్టే వేరు, పెరుగు కంటే కూడా. నేను ఉప్పు వేసుకోను కదా, ఎప్పుడు అలవాట్లేదు. నేను తిన్నట్టు తిన్నాను, మీరు కూడా పెరుగు మానేసి ఒకరోజు పెరుగు పోసుకోగానే నిండిపోయి బాకండి. అన్నంలో పెరిగేస్తే అన్నం అంతా పెరుగుతో కలిపేయండి, అప్పుడు నీళ్ళిపోయండి, లేకపోతే త్వరకలు వచ్చేస్తాయి. నేను ఇటు తింటుంటే మీ తాతలు మీ నాన్నలు గుర్తొస్తారా? గుర్తు రావాలి. పూర్వకాలం వాళ్ళు ఇట్టాగే తింటారు. ఎంత పెరుగులున్నా చల్లకావంతో పెరుగులు చేసి మేకడ తీసి ఆ మజ్జిగతోనే పోసు తింటారు. కావాలంటే పిల్లలకు పెరిగేసి పెట్టి వాళ్ళు మజ్జిగ పోసి తింటారు. సూపర్. చూసారా ఎంత క్లీన్గా తెలిసానా? ఒక గరిటె అన్నం పెట్టుకుని కొంచెం పెట్టేసుకొని మళ్ళీ రెండోసారి లేకుండా అన్నట్టు. 2 పచ్చళ్ళతో తినేసా, మజ్జిగతో. మజ్జిగ చేయకోకుండా దాన్నే మజ్జిగలా చేసా కదా. అది మీరు కూడా ఇలా తిని ఆరోగ్యంగా ఉండండి. నా ఆరోగ్యానికి కారణం ఏంటమ్మా? మీది యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటమ్మా? ఇలాంటి ఫుడ్ మెయిన్ కారణం. హెల్దీగా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి ఫుడ్ మెయిన్ కారణం. ఫుడ్ నీట్గా తినాలి. ఏది తిన్నా పర్వాలా, రోజు పెద్ద విలువైన తినాలని ఏం లేదు. ఏది తిన్నా నీట్గా ఉండాలి. ఓకేనమ్మా. చక్కగా మీరు కూడా ఇలా తినండి, సూపర్గా ఆరోగ్యంగా ఉండండి. చూసారుగమ్మా, చాలా బాగుంది. మీరందరూ కూడా ఇలా నీట్గా తిని ఆరోగ్యంగా ఉండండి. చెప్పానుగా, ఫుడ్డే ఆరోగ్యం. ఫుడ్లో మనం వాడే నూనెలని అట్లాంటివి అని చూపిస్తానుగా, అయ్యి ఆరోగ్యం తప్పితే ఆరోగ్యంగా తిన్నవాళ్ళు ఎవరైనా సరే నాలాగానే యాక్టివ్గా ఉంటారు. ఇది 100% నిజం. ఓకేనమ్మా. మీరు కూడా ఇలా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకేనమ్మా. బాయ్ అమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.